తిరుపతి నగర పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్యం పడకవేయడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ తిరుపతి అంటూ అధికారులు అభివృద్ధి వైపు పరుగులెడుతున్నామంటూ మాటలు చెప్పడమే తప్ప చేతలలో ఎటువంటి అభివృద్ధి కనబడడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణ తిరుపతిలోని పూలవానిగుంట, గొల్లవానిగుంట మార్గమైన తొండమ చక్రవర్తి మార్గము. ఈ మార్గానికి ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలాలలో మురుగునీరు భారీగా చేరి అటు స్థానికులను, ఆ మార్గం గుండా ప్రయాణాలు సాగించే ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ముఖ్యంగా తిరుపతి నగరంలోని హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు వ్యర్థాలను పెద్ద ఎత్తున అక్కడ పడివేయటంతో పందులకు ఆవాస కేంద్రాలుగా మారాయి. దీనికి తోడు భవన నిర్మాణాల వ్యర్థాలను కూడా ఇక్కడే పడివేయటంతో ఎటు చూసినా చెత్త కుప్పలతో, వ్యర్థాలతో ఈ మార్గం వెంబడి దర్శనమిస్తోంది. ఇక్కడ ఖాళీ స్థలాలలో ఇబ్బడి ముబ్బడిగా చెట్లు పొదలు ఏర్పడటంతో మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా తయారవుతున్నాయి అంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. పన్ను చెల్లించుకోవటంలో చూపించే శ్రద్ధ ఆ స్థల యాజమానులతో సమావేశమై మురుగునీరు, పిచ్చి మొక్కలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరించడంలో లేదంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు చొరవ చూపి ఖాళీ ప్లాట్లలో నిలిచిన మురుగునీటిని, చెట్ల పొదలను తొలగించి స్థానికుల ఇబ్బందులను గట్టెక్కించాలంటూ వేడుకుంటున్నారు. మన కార్పొరేషన్ వారు ఏ విధంగా అయితే పన్ను వసూలు చేస్తున్నారో అదేవిధంగా ఈ ప్రాంతం ఏదైతే చెత్తతో నిండి మురుగునీరుతో అంత దుర్భరంగా ఉంది చూడడానికి, ఇలాంటి ప్రాంతాలు ఏర్పడకుండా కూడా చూడాలి. ఒకవేళ మీకు మించి ఎవరైనా చేస్తూ ఉంటే ఆ దరిదాపుల్లో సీసీ కెమెరాలు పెట్టి దాంట్లో పర్యవేక్షిస్తూ ఏ వాహనంలో అయితే వచ్చి దాన్ని చెత్తను అక్కడ డంప్ చేస్తున్నారో ఆ వాహనాన్ని సీజ్ చేయండి, లేదా 10,000 రూపాయలు ఫైన్ వేయండి. ప్రజల్లో భయం లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి ఈ విధానాలు ఇవన్నీ కూడా మనం కార్పొరేషన్ వారు చేస్తున్న పనులతో పాటు ప్రజల్లో కూడా ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహన కలగాలి. చెత్త మీద దీనివల్ల కలిగేటువంటి అనర్థాలు ఏంటి అని. దయచేసి నేను వేడుకుంటున్న కార్పొరేషన్ వారు గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ కార్పొరేషన్ అనే పదాన్ని పక్కన పెట్టి ఉన్న కార్పొరేషన్ని ఏ విధంగా శుద్ధంగా ఉంచాలి, ఏ విధంగా శుభ్రంగా ఉంచాలని ఆలోచించాలి. గ్రేటర్ కార్పొరేషన్ చేస్తే డబ్బులు వస్తాయి, బాగా ట్యాక్స్లు వస్తాయని ఆలోచిస్తున్నారు. కానీ ఉన్నటువంటి కార్పొరేషన్ ఏదైతే ఉందో ఇందులో ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచితే టాప్లో ఉంటామని కూడా ఆలోచించి, అదేవిధంగా ఈ షాపులు కావచ్చు లేకపోతే ప్రజలు కావచ్చు చెత్తను విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా తీవ్రమైన